ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ఇటీవల కొన్ని ప్రారంభించినా అక్కడ కొనుగోళ్లు మాత్రం జరగడం లేదు. వర్షాలు పడుతుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లు జరపాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ రైతులను ఈ ఏడాది కష్టాలు చుట్టుముట్టాయి. పంటలు సాగు చేసిన కొన్నాళ్లకే యూరియా కొరత వారిని ఉక్కిరిబిక్కిరి చేసింది. రోజుల తరబడి క్యూ లైన్ లో నిల్చోవాల్సి వచ్చింది. ఏదో విధంగా యూరియా సాధించుకున్న రైతులను ఇప్పుడు ప్రకృతి వైపరీత్యాలు వెంటాడుతున్నాయి. తొలుత వర్షాలు లేక ఇబ్బంది పడిన రైతులను మొంతా తుపాను అతలాకుతలం చేసింది. మొంతా సృష్టించిన బీభత్సంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 1,30,200 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. అధికారులు ఇప్పుడు క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేస్తున్నారు. వరి, పత్తి, మిర్చి, ఇతర పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోపక్క అధికారులు పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పత్తి వేసి 4 నెలల పైచిలకు అయితా ఉంది. ఇంతవరకు ఒకసారి మాత్రమే మంచిగా క్రాప్ తీసినాము. ఈసారైనా తీసుకుందాం అనే టైంలో ఈ అకాల వర్షాలు, తుఫాను ఒకటి మాకు చాలా తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయి. ఇంకొకటి సరే ఈ తీసిన దాన్నన్నా మార్కెట్కి తీసుకెళ్ళి అమ్ముకుందామంటే కూడా అక్కడికి పోయేసరికి కూడా ఇక్కడ మాట అంటున్నారు, అడిగి పోయినాక కాయ ఉంది, తేమ ఉంది అని చెప్పి, నల్లబడ్డది, వర్షం పడ్డది అని చెప్పి ఆటోమేటిక్గా మనకు గత 3 నెలల నుంచి వారానికి 10 రోజులు ఒకసారి ఖచ్చితంగా వర్షాలు పడి చాలా తీవ్ర ఇబ్బంది పెడతా ఉన్నాయి. అది అట్లా తీసుకొని పోయేసరికి వాళ్ళు ఏమంటున్నా వాన పడింది కదా అని చెప్పి వాళ్ళు అడిగినంతకు అమ్ముకోవడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఊర్లో చూస్తేనేమో కూలీల పరిస్థితి దారుణంగా ఉంది. 300-400 లేనిది ఎవరు కూలికి రావడం లేదు. ఈ టైంలో ఈ వర్షాలు కాబట్టి కింద పడి కటింగ్ ఇప్పుడు మిషన్లు కానీ వడ్లు కానీ ఇప్పుడు కోసిన వాటికి ఆరలేని పరిస్థితి. అవి అంత నల్లబడి ఖరాబ్ అయ్యి మొలకొస్తున్నాయి. అవి ఇంకోటి వరి ఒకటి కోసే వరి కూడా కోయకుండా మిషన్ నడవకుండా ఇది ఒకటి జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు దాదాపు ఇంకొక 30%-40% నష్టపోయినట్టు రైతులు ఇప్పుడు ప్యాడీ ఇప్పటికే ఖరీఫ్ సీజన్ వరి కోతలు ప్రారంభమయ్యాయి. వడ్లు ఆరబోసుకున్న రైతులు కొనుగోళ్లు ఎప్పుడు ప్రారంభిస్తారా అని ఎదురు చూస్తున్నారు. తుపాను వల్ల నష్టపోయిన రైతులను వర్షాల భయం వెంటాడుతోంది. వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోలు మాత్రం జరగడం లేదు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో ఇంకా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. మరోపక్క మొంతా తుపాను బాధితులకు సాయం పెద్ద సమస్యగా మారింది. ఇంతవరకు పైసా కూడా ప్రభుత్వం వైపు నుంచి రాలేదని కౌలు రైతులు సైతం వాపోతున్నారు. పూర్తి నెంబర్ తెలియదు. అప్రాక్సిమేట్ గా 4,000 ఎకరాల వరకు పంట నష్టం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మొన్న ఎవరికైతే పంట నష్టం జరిగిందో వాళ్ళకి 10,000 రూపాయలు ఇమీడియట్ గా సహాయం చేస్తామని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. ఇంతవరకు మరి ఎటువంటి సహాయం కూడా ప్రభుత్వం అందించలేదు. 2-3 రోజులు అవుతా ఉంది. తక్షణమే దానిపై చర్య తీసుకొని కేవలం పట్టాదారు రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఏవైతే సహాయం చేస్తున్నారో వాళ్ళకు కూడా అందే విధంగా ఉండాలి. ఎందుకంటే కౌలు రైతులు 2 విధాలుగా కూడా లాస్ అవుతూ ఉన్నారు. ఒకటి పట్టాదారుకి కౌలు భూమి తీసుకోవడానికి డబ్బులు కడుతూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇట్లాంటి నష్టం జరిగిపోయినప్పుడు కూడా మళ్ళీ అతనికే నష్టం పడుతుంది. కాబట్టి రైతు అనే వాళ్ళు ఇద్దరు కూడా ఉంటారు. కాబట్టి ఇది పట్టాదారు పుస్తకమైన రైతు వ్యవసాయం చేసే ప్రతి వ్యక్తి కూడా రైతుగా కన్సిడర్ చేసి ప్రభుత్వం ఇమీడియట్ గా చర్చలు తీసుకొని ఇమీడియట్ గా దానిపై చర్య తీసుకొని 10,000 రూపాయలు ఇమీడియట్ గా సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం తీరు మారాలని రైతులు కోరుకుంటున్నారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని వేడుకుంటున్నారు. అక్కడ కొనుగోళ్లు జరపాలని కోరుతున్నారు.